ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని ఎట్లున్నది తెలుసా నాకు, పొంగులేటి ఇంకా పొన్నమన. అది రవితేజది బ్రహ్మానందంతో ఒకటి ఉంటుంది చూడు, ఇట్లా కొడతారు జింతా చిత్తా చిత్తా జింతా తా అని. కాంగ్రెస్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. బబ్బడి కొట్టుకోవాలి ప్రజాదరణ అంట. దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి. ప్రతి అసెంబ్లీ సమావేశానికి హరీష్ రావు పోయిండు, ప్రతి అసెంబ్లీ సమావేశానికి కల్వకుంట్ల తారక రామారావు పోయిండు. ఆ లేచే ప్రశ్నలకి ఇప్పుడు మీరు మైకులు కట్ చేయకుండా ఉండుర్రి. హరీష్ రావు అదే అన్నాడు కదా, నా మైకులు కట్ చేయకుండా నువ్వు పెట్టు, నేను మాట్లాడతా దీని మీద అని అన్నాడు. మీ 6 గ్యారెంటీల మీద ముచ్చట తీసినామని అంటే కథం పుచ్చుగారిపోతుంది కాంగ్రెస్ వాళ్ళకి. సరే, బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం కట్టిరు, అప్పు చేసిరు, రాష్ట్రం నష్టపోయింది, ఒప్పుకోట. వీళ్ళ సకదనానికి ఏమడుగుతున్నా, నువ్వు ఏ ప్రాజెక్ట్ కట్టకుండా ఇప్పటిదాకా ఇన్ని అప్పులు ఎందుకు చేసినావు? పీ కట్టలు కట్టనికినా? చర్చ చేస్తారా? చేస్తారు. ఏం తెలుసా ఇట్లా పెట్టి జింతా తా చిత్తా చిత్తా జింతా తా ఏముండదు అసెంబ్లీలో. చర్చ ఏముంటుంది తెలుసా? కరెక్ట్ ఇంకొక అసెంబ్లీ 2-3 రోజుల ముందు స్టార్ట్ అయ్యే కంటే ముందు కేసీఆర్ ఎందుకు వస్తలేడు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు, ఇదే ముచ్చట ఉంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని నిజంగా అనుకుంటుండొచ్చు, నేను ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రినే కదా అంతే. ఆయన ముఖ్యమంత్రి ఉండి కూడా ముక్కిపోయిన మంత్రి అయిపోయింది కదా. రాజకీయం ఎవరు చుట్టూ తిరుగుతుంది? కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఎవరిని అడుగుతున్నారు రోజు రమ్మని? కేసీఆర్ని అడుగుతారు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. బావా బామార్దులను ఒంటి నిండా విషయమే. కేటీఆర్ హరీష్ రావుపై మంత్రులు పొంగులేటి వివేక్ పొన్నం ఫైర్. కాంగ్రెస్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓరవలేకపోతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రండి, తెలుసుకుందాం. కాళేశ్వరం అప్పుతో రాష్ట్ర తీవ్రంగా నష్టపోయింది. ఆ ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు కేంద్రం ఎందుకు ముందుకొస్తలేదని ప్రశ్న. పొన్నమన్నా పొంగులేటన్నా ఇంకా వివేక్ గారు కూర్చొని ఉన్నారు. ఓకే, అయితే ఇట్లాంటి స్టేట్మెంట్లు అయితే వివేక్ మాట్లాడాడు. నాకు తెలుసు ఆయన జర హుందాగా మాట్లాడతాడు, అంటే వ్యక్తిగతంగా నాకు ఆయన తెలుసు, అందుకని చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని ఎట్లున్నది తెలుసా నాకు, పొంగులేటి ఇంకా పొన్నమన. అది రవితేజది బ్రహ్మానందంతో ఒకటి ఉంటుంది చూడు, ఇట్లా కొడతారు చూడు జింతా చిత్తా చిత్తా జింతా తా అని. బావబామర్దులు ఒంటి నిండా విషయమేనట. మీరు ఏమైనా టెస్ట్ చేయించారా? ఏం విషయం వెళ్ళింది? నాగుపాము విషయమా? ఏం విషయం వెళ్ళింది? తేల్ విషయం వెళ్ళిందా? పాము విషయం వెళ్ళిందా? కమోడో డ్రాగన్ విషయం వెళ్ళిందా? ఏం విషయం వెళ్ళింది చెప్పాలి కదా. కరెక్టరా? లేదు, చెప్పలేదు. ఏం మీకేం ప్రాబ్లం అయింది? అది నాకు ఎందుకు ఇట్లాంటి మంటలేసే మాటలు అవుతున్నాయి అంటే, అది చూడు, కాంగ్రెస్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. బబ్బడి కొట్టుకోవాలి ప్రజాదరణ అంట. కాంగ్రెస్కి వచ్చిన ప్రజాదరణ ఏదైనా ప్రజాదరణ అన్న. నా షో ఇప్పుడు ఒక 200 మంది అయితే చూస్తున్నారు వచ్చి, నాకు తెలిసి 200 మందిలో కనీసం ఎంతమంది కాంగ్రెస్కి ప్రజాదరణ ఉందా జర కమెంట్ రూపంలో పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు పోల్ పెట్టాలంటే మళ్ళీ లేట్ అవుతుంది. ప్రజాదరణ ఉందా, ఎన్ని కమెంట్లు వస్తాయో నేను చూస్తాను. ఇదే జాలీగా మా ఆఫీస్లో పూజ కూడా అవుతుంది, గట్టమోగింది, ప్రజాదరణ లేదని. దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి. ప్రతి అసెంబ్లీ సమావేశానికి హరీష్ రావు పోయిండు, ప్రతి అసెంబ్లీ సమావేశానికి కల్వకుంట్ల తారక రామారావు పోయిండు. ఇద్దరు వచ్చారు, రాలేదా? వచ్చారు. తేల్చుకుందాం, మళ్ళీ చూద్దాం. అది ఇట్లా తొడగొట్టి ఏం తేల్చుకుంటారు? కంకిల పొట్టున్నది అది తేల్చుకోనికి. ఆ లేచే ప్రశ్నలకి ఇప్పుడు మీరు మైకులు కట్ చేయకుండా ఉండుర్రి. హరీష్ రావు అదే అన్నాడు కదా, నా మైకులు కట్ చేయకుండా నువ్వు పెట్టు, నేను మాట్లాడతా దీని మీద అని అన్నాడు. అవన్నీ పంచాయతీ ఎందుకు? మీ 6 గ్యారెంటీల మీద ముచ్చట తీసినామని అంటే కథం పుచ్చుగారిపోతుంది కాంగ్రెస్ వాళ్ళకి. కారుతుందా కారా? మరి ఈ ఖమ్మంలోనే మొన్న అంత పెద్ద విషయం. ఖమ్మం ఘటన తీసుకుంటేనే కథం, మీ గాంధీ స్టాచ్యూ ఘటన తీసుకుంటేనే కథం, హైడ్రా ఘటన తీసుకుంటేనే కథం, మీ రైతు భరోసా మీద మాట్లాడితే కథం. ఇంక ఉన్నదేందని కాంకిల పొట్టు మీ దగ్గర ఉన్నదేందని మీ దగ్గర చెప్పురు. ఓర్వలేకపోతున్నారట. అసెంబ్లీ ఉంది ఇదంతా తర్జన భరజన జిమ్కు ఎత్తట్టున్నారు మొత్తం. పిల్లలు లేటి, ఇక్కడ పిల్లలు అక్కడ పిల్లలు వేసి. కాళేశ్వరం అప్పులతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. నిన్ననే మాట్లాడినా, మళ్ళీ మాట్లాడాలా ఇక కాళేశ్వరంతో. సరే, బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం కట్టిరు, అప్పు చేసిరు, రాష్ట్రం నష్టపోయింది, ఒప్పుకోట. వీళ్ళ సకదనానికి ఏమడుగుతున్నా, నువ్వు ఏ ప్రాజెక్ట్ కట్టకుండా ఇప్పటిదాకా ఇన్ని అప్పులు ఎందుకు చేసినావు? పీ కట్టలు కట్టనికినా? వాళ్ళు కాళేశ్వరం కట్టిరబ్బా, అప్పు చేసిర్రు, కనిపిస్తుంది కాళేశ్వరం కట్టిర్రని. మీరు అప్పులు ఎందుకు చేసిర్రు? FRBM లిమిట్ పెంచమని అంటున్నారు. ఎందుకు అంటారు? వాళ్ళు గడివి కనికినా మాట్లాడగలుగుతారు ఎవరండి? సిబిఐ విచారణకు కేంద్రం ఎందుకు ముందుకు వస్తలేదని ప్రశ్న.
రవితేజది బ్రహ్మానందంది ఒకటి సన్నివేశం ఉంది. ఇట్లా ఇట్లా కెమెరా చూడుకోండి, ఇట్లా చూడు, నవ్వుతారు చూడు, గట్లనే ఉంటుంది. ఓడనాడు అవినీతిని ఎండగడతానని బాయ్ రేవంత్ రెడ్డి. ఏసీబీకి ఇస్తా అని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. శ్వేతపత్రం ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. పీసీ ఘోష్ కమిషన్ పెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఎవరిది? రేవంత్ రెడ్డి. వ్యవస్థ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర. ఫైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? రేవంత్ రెడ్డి. మళ్ళీ కంకిల పొట్టు కేంద్రం ఎందుకు అడుగుతారు? ఉమ్. కేంద్రం ఎందుకు అడుగుతారు? మీరు ఏరు కదా, మీ దర్యాప్తు ఏందో బయట పెట్టరు కదా, మీ పీసీ ఘోష్ కమిషన్ ఈ ఈ అసెంబ్లీలో దాని మీద చర్చ చేస్తారా? మీరు చర్చ చేస్తారా? ఉమ్. చేస్తారు. ఏం తెలుసా ఇట్లా పెట్టి జింతా తా చిత్తా చిత్తా జింతా తా ఏముండదు అసెంబ్లీలో. చర్చ ఏముంటుంది తెలుసా? కరెక్ట్ ఇంకొక అసెంబ్లీ 2-3 రోజుల ముందు స్టార్ట్ అయ్యే కంటే ముందు కేసీఆర్ ఎందుకు వస్తలేడు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు, ఇదే ముచ్చట ఉంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని నిజంగా అనుకుంటుండొచ్చు, నేను ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రినే కదా, అంతే. ఆయన ముఖ్యమంత్రి కూడా ముక్కిపోయిన మంత్రి అయిపోయింది కదా, ఉమ్. రాజకీయం ఎవరు చుట్టూ తిరుగుతుంది? కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఎవరిని అడుగుతున్నారు రోజు రమ్మని? కేసీఆర్ అడుగుతారు. పబ్లిసిటీ ఎవరికి వస్తుంది? కేసీఆర్కి వస్తుంది. ఎవరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతారు? కేసీఆర్ ప్రాజెక్ట్ గురించి. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేసి నేను కట్టినా, నేను చేసినా ఒకరన్నా మాట్లాడారా? సో క్రెడిట్ ఎవరికి పోతుంది? కేసీఆర్కి పోతుంది. తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే మంచిగుంటుంది అని చెప్పి ఓడి కితాబు ఇస్తున్నాడు కేసీఆర్కి. ఒక డైలాగ్ ఉంటుంది, నేను విన్నా, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ విన్నా. ఏందనంటే ఆ బుల్డోజర్ పెట్టి హైదరాబాద్ గుల కొడుతుంటే ఇద్దరు దంపతులు మళ్ళీ ఎవరు కేసీఆర్ అన్నా ఏడున్నావా, నువ్వు ఏడున్నావే కేసీఆర్ అన్నా అని అంటే ఆయన ఒక సభలో కూర్చొని మీరు కత్తానికి ఇచ్చి నన్ను కొట్లాడు అంటే ఇది తమ్మి అని అంటే కేసీఆర్ కాకా అని చెప్పి ఒకటి ఉంటుంది, సూపర్ ఉంటుంది, అది సూపర్ ఉంటుంది. అలాగే హాయి కూడా పెట్టినా గట్టి ఉండదు పంచాయతీ.